ఈరోజు మనం హెడ్ అండ్ లవ్లోని పార్ట్ 7 చూడబోతున్నాం. అరే, నీ లవ్ గురించి మాకు చెప్పువారా అంటూ ఉంటాడు యాన్. దాంతో ధువన్ డైరెక్ట్గా వచ్చి నీతో మాట్లాడాలి అనుకుంటూ ఉన్నాన్రా అంటాడు. అప్పుడే యాన్, పాపం నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఎంత అన్లక్కీనో కదారా అంటూ ధువాన్ని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇక్కడ ధువాన్ మాత్రం యాన్కి ఈ విషయం ఎలా చెప్పాలా అనుకుంటూ టెన్షన్ అవుతూ ఉంటాడు. ఇక్కడ లూసీ డేటింగ్ చేస్తున్నప్పుడు ఏం చెయ్యాలా అని ఒక బుక్ని చదువుతూ ఉంటుంది. అప్పుడే నేను ధువాన్ పక్కనుంటే నాకు చాలా నర్వస్గా ఉంటుంది కాబట్టి నేను సడన్గా ధువాన్ని కిస్ చేస్తే నాకున్న ఈ ఫీలింగ్ పోతుంది కదా అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ లూసీ ధువాన్తో కలిసి డేటింగ్కి వెళ్తుంది. ఆ టైంలో స్కేటింగ్ నేర్చుకుంటూ అలాగే ధువాన్ని కిస్ చేయాలని చాలా ట్రై చేస్తూ ధువాన్ మీద పడిపోతూ ఉంటుంది. కానీ లాస్ట్కి ధువాన్ దగ్గరికి వెళ్ళి తన్ని కిస్ చేస్తుంది. దాంతో ధువాన్ షాక్ అయి చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ లూసీకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ తను ఒక కంపెనీలో జాబ్కి అప్లై చేసి ఇంటర్వ్యూలో పాస్ అయ్యి జాబ్కి సెలెక్ట్ అవుతుంది. కానీ అదే ఫస్ట్ టైం కాబట్టి చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే అక్కడ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరినీ చూసుకోవడానికి కంపెనీ వాళ్ళు ఒక అమ్మాయిని ఉంచుతారు. ఆ అమ్మాయే జియాంజీ వాళ్ళ ఫ్రెండ్. రెస్టారెంట్లో గొడవైనప్పుడు కూడా ఈ అమ్మాయి జియాంజీతోనే ఉంటుంది. ఇప్పుడు ఈమె తన ఫ్రెండ్ని అలా చేసినందుకు గాను రివెంజ్ తీసుకోవడం కోసం లూసీకి ఎక్కువ వర్క్ ఇస్తూ ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. లూసీ రాంగ్ లేకపోయినా తిడుతూ ఉంటుంది. అయితే లూసీ మాత్రం అలానే కూల్గా ఉంటూ వర్క్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ధువాన్ లూసీని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయడానికి వస్తాడు. అప్పుడు తను లూసీతో చాలా క్లోజ్గా ఉంటాడు. అదే టైంలో జియాంజీ ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. వీళ్ళిద్దరిని చూసి ఆ విషయాన్ని తన ఫ్రెండ్కి కాల్ చేసి వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారనుకుంటా అనే విషయాన్ని చెప్పి వాళ్ళ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈరోజు నైట్ ఆఫీస్ వాళ్ళందరికీ ఒక పార్టీ ఉంది, నువ్వు కూడా ఆ పార్టీకి వచ్చి తనతో మాట్లాడి తెలుసుకోవచ్చు అంటుంది. దాంతో జియాంజీ నైట్ పార్టీకి వచ్చి లూసీని కలుస్తుంది. అప్పుడే ఆమె లూసీతో, నీకు ధువాన్ ఎలాంటి వాడో తెలియదు, వాళ్ళ నాన్నే మా నాన్నని చంపేశారు, దాంతో మేము ఇలా అయిపోయాం, ఇప్పుడు వాళ్ళ నాన్న కోమాలో ఉన్నారు, ఇప్పటికే తను వాళ్ళ నాన్న కోసం చాలా ఖర్చు చేస్తున్నాడు, నువ్వు ధువాన్తో ఉంటే అంత హ్యాపీగా ఉండలేవు, తనతో ఉంటూ నువ్వు నీ టైంని వేస్ట్ చేసుకోకు అంటుంది. అది విని లూసీ, నువ్వు నా గురించి ఆలోచిస్తున్నందుకు చాలా థ్యాంక్స్, కానీ మీ నాన్నని యాక్సిడెంట్ చేసింది ధువాన్ వాళ్ళ నాన్న, దానికి ధువాన్ ఏం చేస్తాడు, అయినా ధువాన్ వాళ్ళ నాన్న చేసిన దాని గురించి చాలానే కష్టపడుతున్నాడు, అయినా ధువాన్ అంటే నాకు చాలా ఇష్టం, నేను తనని వదలను అని చెప్తుంది. నెక్స్ట్ లూసీ బయటకు వచ్చి చాలా సాడ్గా కూర్చొని ఉంటుంది. అప్పుడే ధువాన్ ఆమె దగ్గరికి వచ్చి, ఏమైంది లూసీ, డల్గా ఉన్నావేంటి అని అడుగుతాడు. దాంతో లూసీ, అదేం లేదు, నేను బాగానే ఉన్నాను అని తన ఏటీఎం కార్డ్ని ధువాన్కి ఇచ్చి, ఇందులో కొంత మనీ ఉంది, కావాలంటే తీసుకో అని చెప్తుంది. అంతలో ధువాన్ ఆ కార్డ్ చూసి, నాకు కార్డ్ దించేంత పెద్దదానివి అయిపోయావా నువ్వు అంటూ తన వాలెట్ని బయటకు తీసి ఇందులో ఉన్న కార్డ్ని లూసీకి ఇచ్చి, నువ్వు దీంతో నీకు కావలసినవి కొనుక్కో అంటాడు. దాంతో లూసీ ఇప్పుడు నాకేమీ వద్దంటుంది. కానీ ధువాన్ అలానే లూసీ బ్యాగ్లో పెట్టేస్తాడు. అలా వాళ్ళిద్దరూ అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ యాన్ లూసీకి కాల్ చేస్తాడు. కాల్ చేసి, నేను నీకోసం కాలేజ్ మొత్తం వెతుకుతున్నాను, నువ్వెక్కడున్నావు అంటూ అలా లూసీ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం చూసి, ఇతనేనా నీ బాయ్ ఫ్రెండ్, కానీ నాకేంటి వీడు ధువాన్లా ఉన్నాడు అంటాడు. యాన్ చాలా కోపంగా ఉండడం చూసి లూసీ చాలా కూల్గా తన గురించి చెప్పడానికి ట్రై చేస్తుంది. ధువాన్ కూడా మేమిద్దరం డేటింగ్లో ఉన్నామని చెప్తాడు. అది విని యాన్ అక్కడేం మాట్లాడకుండా లూసీని తీసుకెళ్లి హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి నెక్స్ట్ యాన్ ధువాన్ దగ్గరికి వచ్చి ధువాన్ని చాలా బాగా కొడతాడు. అలాగే యాన్ ధువాన్ తోటి, నేను నిన్ను నా చెల్లికి ఒక అన్నయ్యలాగా చూసుకోమని చెప్పాను, కానీ నువ్వు నా చెల్లిని లవ్ చేస్తావా అంటూ ధువాన్ని చాలా కొట్టేస్తాడు. నెక్స్ట్ కూల్ అయ్యాక కొట్టినందుకు ఫీల్ అవుతాడు. తర్వాత వీళ్ళిద్దరూ ట్యాక్సీలో వెళ్తూ ఉంటారు. అప్పుడే యాన్, నా చెల్లి నీకంటే చాలా చిన్నది కదరా, మరి నీకు నా చెల్లి మీద లవ్ ఫీల్ ఎలా వచ్చింది అంటాడు. ఆ టైంలోనే లూసీ ధువాన్కి మెసేజ్ చేసి, నీకు మా అన్నయ్యకి ఏమైనా గొడవ అయిందా అని అడుగుతుంది. నెక్స్ట్ యాన్, నేను నిన్ను కొట్టిన విషయం గురించి నా చెల్లికి చెప్పకు, తెలిస్తే తను చాలా బాధపడుతుంది అంటాడు. నెక్స్ట్ ధువాన్ యాన్ని తన రూమ్కి తీసుకెళ్తాడు. అప్పుడే యాన్ లూసీ వస్తువులు చూసి, నా చెల్లి ఇక్కడికి కూడా వస్తుందా అని ధువాన్ అడుగుతాడు. దాంతో ధువాన్ జరిగిందంతా యాన్తో చెప్పేస్తాడు. నెక్స్ట్ యాన్ కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాడు. నెక్స్ట్ ధువాన్ లూసీకి కాల్ చేసి, నేను మన విషయం గురించి మీ అన్నయ్యతో మాట్లాడాను, వాడు కూడా మన లవ్ని యాక్సెప్ట్ చేశాడు, నువ్వు ఇంక దేని గురించి ఆలోచించుకు, హ్యాపీగా బజ్జో అంటాడు.
ఆ టైంలో యాన్ గేమ్ ఆడుతూ ఉంటాడు. అది చూసి దువాన్, ఏరా నువ్వు నన్ను అంత గట్టిగా కొట్టావు కదా, దానికి మెడిసిన్ కూడా అప్లై చేయవా అని అడుగుతాడు. అప్పుడే యాన్ సారీ చెప్పి, నేను నిన్ను చాలా కొట్టాను కదా, అలాగే నీకు నా మీద కోపం ఉంటే నన్ను కూడా నువ్వు కొట్టు అనగానే దువాన్ కూడా యాన్ని గట్టిగా కొడతాడు. నెక్స్ట్ ఇద్దరు ఒకరికొకరు మెడిసిన్ ఇచ్చుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ దువాన్ తన దెబ్బలు కనిపించకుండా మాస్క్ వేసుకొని లూసీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు లూసీ, ఏంటి నువ్వు కొత్తగా ఈరోజు మాస్క్ వేసుకొచ్చావు అంటూ మాస్క్ని తీస్తుంది. ఆ గాయాలు చూసి, అన్నయ్యేనా నిన్నింతలా కొట్టింది అని సరేరా వెళ్దాం అని లాక్కొని వాళ్ళ అన్నయ్య దగ్గరకు వెళ్తుంది. తర్వాత వాళ్ళ అన్నయ్యతోటి, దువ్వాన్ని ఎందుకు అంతలా కొట్టావు, అసలు తను నా బాయ్ ఫ్రెండ్ కంటే ముందు నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా, మరి అలా ఎలా కొట్టాలనిపించింది అని వాళ్ళ అన్నయ్యని చాలా కోప్పడుతుంది. అప్పుడే దువ్వాన్ లూసీని కూల్ చేసి, నేను కూడా వాడిని కొట్టానులే, కోపంలో ఇద్దరం కొట్టుకున్నాం అనగానే అది విని లూసీ, నువ్వు చెప్తున్నావు కాబట్టి సరే, ఇప్పటి నుండి వాడు నా అన్నయ్య కాదని కోపడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అన్నయ్య, అంతేలే బాయ్ ఫ్రెండ్ రాగానే నన్ను వదిలేసావు అంటూ, రేయ్ నువ్వు కూడా దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండురా, లేదంటే దీని కోపానికి ఇది ఎంతో కాలం నీతో ఉండదు, నన్ను వదిలేసినట్టే నిన్ను కూడా వదిలేస్తుంది అని చెప్పి వాళ్ళ చెల్లిని ఏడిపిస్తాడు. అది విని లూసీ, సరే అయితే ఇప్పటి నుండి నువ్వు నాతో మాట్లాడకని చెప్పి వాళ్ళ అన్నయ్య ప్లేట్లోని ఫుడ్ని దువాన్కి తినిపిస్తూ ఉంటుంది. యాన్ నొచ్చుకునేలా చేస్తుంది, కానీ యాన్ మాత్రం వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత లూసీ కూడా నార్మల్ అయి వాళ్ళ అన్నయ్యతో హ్యాపీగా కబుర్లు చెప్తుంది. నెక్స్ట్ దువాన్ లూసీని హాస్టల్ దగ్గర డ్రాప్ చేయడానికి వస్తాడు. వీళ్లతో పాటు యాన్ కూడా ఉంటాడు, కానీ నిద్రపోతూ ఉంటాడు. అది చూసి దువాన్ లూసీని కిస్ చేస్తాడు. ఆ తర్వాత రోజు దువాన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు దువాన్ కొలీగ్ ఒకరు, అరే దువాన్ అని తన దగ్గరికి వచ్చి, నేను 2 days బ్యాక్ నీ గర్ల్ ఫ్రెండ్ని ఒక పబ్లో చూశాను, అప్పుడే జియాన్జీ నీ గర్ల్ ఫ్రెండ్తో దేనికో గొడవ పడుతూ కనిపించింది అని దువాన్తో చెప్తాడు. అది విని దువాన్కి చాలా కోపం వచ్చేస్తుంది. దాంతో వెంటనే దువాన్ పోలీస్ వార్నింగ్ నోటీస్ తీసుకొని జియాన్జీ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంకోసారి లూసీని ఇబ్బంది పెడితే నేను నీ పైన పోలీస్ కంప్లైంట్ చేస్తా అంటూ జియాన్జీని వార్న్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ లూసీ తన ఆఫీస్లో ఉన్నప్పుడు తన ప్రాజెక్ట్ గురించి ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటుంది. ఆ ప్రజెంటేషన్ తన బాస్కి చాలా నచ్చి లూసీని మెచ్చుకుంటాడు. నెక్స్ట్ జియాన్జీ ఫ్రెండ్ లూసీ దగ్గరికి వచ్చి తన ప్రజెంటేషన్ గురించి మాట్లాడకుండా, నువ్వు ఒక అమ్మాయికి దక్కాల్సిన హ్యాపీనెస్ని తీసేసుకున్నావు, నువ్వు చాలా తెలివైన దానివి అంటూ లూసీ నొచ్చుకునేలా తిడుతూ మాట్లాడుతుంది. తను అలా మాట్లాడేసి వెళ్ళిపోతుంది. అది విని లూసీ చాలా సాడ్గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ తన ఆఫీస్ నుండి బయటకు వచ్చేసరికి వాళ్ళ అన్నయ్య అక్కడ ఉంటాడు. లూసీ సాడ్గా ఉండడం చూసిన వాళ్ళ అన్నయ్య, నువ్వు ఇంత టైం వరకు వర్క్ చేస్తుంటే నీ హెల్త్ ఏమవుతుంది అని అడుగుతాడు. అది విని లూసీ, నువ్వేం ఫీల్ అవ్వకన్నయ్యా, నేను ఎలాగైనా మేనేజ్ చేస్తానులే, కానీ నువ్వేంటి ఇంత త్వరగా ఇంటికి ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఇంకొన్ని డేస్ ఇక్కడే ఉండొచ్చు కదా అన్నయ్య అంటూ ఏడుస్తుంది. అప్పుడే దువాన్ అక్కడికి వచ్చి, ఏంట్రా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ నేర్పిస్తున్నావు అంటూ యాన్ని ఆట పట్టిస్తాడు. నెక్స్ట్ యాన్ లూసీని జాగ్రత్తగా చూసుకోమని దువాన్తో చెప్పి తన ఇంటికి రిటర్న్ అవుతాడు. అలా నెక్స్ట్ లూసీతో దువాన్, నువ్వు జియాన్జీని కలిసావట కదా, తను నేనేమైనా హర్ట్ చేసిందా ఏంటి అంటాడు. అది విని లూసీ, తనేం నన్ను హర్ట్ చేయలేదు, పాపం తను కూడా వాళ్ళ ఫాదర్ పోయిన బాధలోనే ఉంది కదా, అందుకే తను కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తుంది అంతే అంటుంది. అప్పుడే దువాన్ లూసీని హగ్ చేసుకుని, నీకు ఎప్పుడైనా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నాతో షేర్ చేసుకో అని చెప్పి, నువ్వు నీ పేరెంట్స్ని చాలా మిస్ అవుతున్నావు కదా, మరి ఇంటికి ఎందుకు వెళ్ళడం లేదు, ఒకసారి ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో ఉండొచ్చు కదా అంటూ, ఇంటికి వెళ్తే నువ్వు కూడా హ్యాపీగా ఉండొచ్చు అంటూ అన్నట్టు, రేపు నేను ఒక న్యూ హోమ్కి షిఫ్ట్ అవుతున్నాను, నువ్వు కూడా హెల్ప్ చేయడానికి రావాలి ఓకేనా అంటాడు. నెక్స్ట్ లూసీ దువాన్ ఫ్లాట్కి వెళ్తుంది. అప్పుడు దువాన్, నీకెప్పుడు బోర్ కొట్టినా ఇక్కడికి రావచ్చు, నీకోసం ఒక స్పెషల్ రూమ్ కూడా ఉంది అంటాడు. అప్పుడే లూసీ, అయితే నేను ఈ ఇంట్లో ఉండొచ్చా అంటుంది. అప్పుడే దువాన్ కీస్ లూసీకి ఇచ్చి, ఇది మన ఇల్లు, నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు చేయొచ్చు అంటాడు. నెక్స్ట్ హాస్టల్లో తన రూమ్లో ఏసీ పనిచేయదు. దాంతో వార్డెన్కి కాల్ చేసి చెప్తుంది, కానీ తను ఈరోజు వర్కర్స్ ఎవరు రారమ్మా, కాబట్టి ఈరోజు అడ్జస్ట్ అవ్వండి అని చెప్తుంది. అప్పుడే దువాన్ కాల్ చేయడంతో దువాన్కి ఏసీ గురించి చెప్తుంది. దాంతో దువాన్, అక్కడ ప్రాబ్లంగా ఉంటే మన ఇంటికి రావచ్చు కదా అంటాడు. దాంతో లూసీ వెంటనే ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ టైంలో దువాన్ మొబైల్లో గేమ్ ఆడుతూ ఉంటాడు. అప్పుడే లూసీని తనతో కూర్చోబెట్టుకొని తనతో గేమ్ని ఆడిస్తాడు. అలా ఇద్దరు ఆ రోజు హ్యాపీగా గడిపేస్తారు. నెక్స్ట్ లూసీ ఆఫీస్కి వెళ్ళిపోతుంది.
అప్పుడే దువాన్ లూసీ బుక్ ఒకటి కనిపిస్తే ఓపెన్ చేస్తాడు. అందులో లూసీ ట్రావెలింగ్కి సంబంధించిన విషయాలను రాసుకుంటుంది. అది చూసి దువాన్ తనకి ట్రావెలింగ్ అంటే ఇష్టమేమో అనుకుంటాడు. అలాగే తనతో కలిసి ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటాడు. నెక్స్ట్ లూసీ రాగానే ఈ వీక్లో మనం ఎక్కడికైనా ట్రిప్ వెళ్దామా అని అడుగుతాడు. అలాగే కొన్ని హోటల్స్ని కూడా చూపిస్తాడు. అప్పుడు లూసీ మనం హోటల్కి వద్దు, ఒక బీచ్కి వెళ్దాం, అక్కడ ఒక టెంట్ వేసుకొని నైట్ అక్కడే ఉండి మార్నింగ్ వచ్చే సన్నని చూస్తూ ఉందాం అంటుంది. దానికి దువాన్ కూడా ఓకే అంటాడు. అలా నెక్స్ట్ ఇద్దరు రెడీ అయి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే వర్షం పడుతుంది. దాంతో వెళ్ళలేక ఇంట్లోనే ఒక టెంట్ వేసుకొని ఇంట్లోనే టైం స్పెండ్ చేయాలి అనుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళిద్దరు ఇంట్లోనే టెంట్ వేసుకొని హ్యాపీగా ఉంటున్న టైంలో లూసీ వాళ్ళమ్మ కాల్ చేస్తుంది. అప్పుడే లూసీ వాళ్ళమ్మకి దువాన్ కనిపించకుండా టెంట్ను మాత్రమే చూపిస్తుంది. ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో టెంట్ను వేసుకున్నామమ్మా అని చెప్తుంది. అది విని లూసీ వాళ్ళ నాన్న మేము కూడా చిన్నప్పుడు ఇలానే చేసేవాళ్ళం అంటాడు. దువాన్ మాత్రం వాళ్ళ పేరెంట్స్కి కనిపించకుండా దాక్కొని ఉంటాడు. కాల్ కట్ అయ్యాక వీళ్ళిద్దరూ గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నైట్ కూడా ఆ టెంట్లోనే పడుకుంటారు. అప్పుడే లూసీ మనం ఎప్పుడు ఇలానే కలిసి ఉందాం, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను నీకు తోడుగా ఉంటాను సరేనా అంటుంది. నెక్స్ట్ లూసీ తన ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని సర్ప్రైజ్ చేస్తుంది. వాళ్ళు లూసీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ లూసీ తన బెడ్రూమ్లోకి వెళ్ళి దువాన్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి లూసీ తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుందని అర్థం చేసుకొని లూసీ వాళ్ళ నాన్నతో చెప్తుంది. అంతేకాకుండా హాలిడేస్లో తన ఇంటికి రాలేదు, దానికి కూడా ఇదే రీజనేమో అనుకుంటూ ఉంటుంది. అసలు లూసీ ఆ విషయం గురించి, తన ప్రేమ గురించి మనకి చెప్తుందా లేదా అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ ఏం చేయాలో అనుకుంటూ లూసీ దగ్గరికి వెళ్ళి బాయ్ ఫ్రెండ్ గురించి అన్ని విషయాలు అడిగి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అది విని లూసీ ఇద్దరూ అలా అడగడంతో కంగారుగా అనిపించి ఏమీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ యాన్ తన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాలి అనుకుంటాడు. అప్పుడు లూసీ దువాన్ కూడా వస్తున్నాడా అని అడుగుతూ ఎలాగైనా దువాన్ని చూడాలి అనుకుంటూ నేను కూడా వస్తా అన్నయ్య అంటూ యాన్ని కాకాపడుతుంది. అది చూసి యాన్ సరే సరే చేసింది చాలు, ఓకే తీసుకెళ్తానులే అంటాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ వెళ్తూ దువాన్ని కూడా పిక్ చేసుకుంటారు. అప్పుడే దువాన్ కారెక్కి లూసీని హక్ చేసుకుని పట్టుకుంటాడు. అది చూసి యాన్కి చాలా కోపం వస్తుంది. అరే ఇక్కడ నేనున్నాను కదా, ఆ ఆలోచన కూడా లేదరా మీకు, అయినా కారులో కూడా ఇవన్నీ అవసరమారా అంటూ వాళ్ళిద్దరిని చాలా కోపడతారు. ఆ తర్వాత వాళ్ళని తీసుకొని హోటల్లోకి వెళ్తారు. అక్కడే దువాన్ లూసీని తన గర్ల్ ఫ్రెండ్ అని అందరికీ పరిచయం చేస్తాడు. అందులో ఒక ఫ్రెండ్ ఆ రోజు నువ్వు ఈ అమ్మాయిని సిస్టర్ అని చెప్పావు కదా, ఇప్పుడేంటి గర్ల్ ఫ్రెండ్ అంటున్నావు అంటాడు. అది విని దువాన్ అరే నువ్వు ఇప్పుడు ఆ విషయాలన్నీ గుర్తు చేయకరా అంటూ అది అప్పుడు కదా, ఇప్పుడు నేను తనని లవ్ చేస్తున్నా అంటాడు. అప్పుడే యాన్ కూడా అవునరా వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు అంటాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే దువాన్ లూసీని ఇంట్లో డ్రాప్ చేస్తా అని బయటకు తీసుకొస్తాడు. అప్పుడే లూసీ దువాన్ నీకు డ్రింక్ చేయడం ఇష్టం లేదా ఏంటి, నువ్వు ఎప్పుడూ డ్రింక్ చేయవెందుకు, ఇష్టం లేదా అని అంటుంది. అప్పుడు దువాన్ డ్రింక్ చేయడం వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని జీవితాలే పాడైపోతాయి, డ్రింక్ చేయడం వలన జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన జరిగింది నా లైఫ్లో, అందుకే నేను డ్రింక్ చేయకూడదని డిసైడ్ అయ్యానని చెప్పి వాళ్ళ నాన్నని గుర్తు చేసుకుని చాలా ఫీల్ అవుతాడు. అప్పుడే లూసీ దువాన్ని హ్యాపీ చేయాలనుకుని తన్ని కిస్ చేస్తుంది. ఆ టైంలో లూసీ వాళ్ళ మదర్ వాళ్ళని చూస్తారు. నెక్స్ట్ లూసీతో వాళ్ళమ్మ నువ్వు దువాన్ని లవ్ చేస్తున్నావా, అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది, నువ్వు దువాన్తో కలిసి ఉంటున్నావా అని అడుగుతుంది. అది విని లూసీ భయపడుతూ ఈ మధ్యనే మేము మీట్ అవుతున్నామమ్మా, నేను ఈ విషయం అన్నయ్యతో కూడా చెప్పాను, కావాలంటే అన్నయ్యని కూడా అడుగు అంటుంది. అప్పుడే లూసీ మదర్ నువ్వు చిన్నప్పుడు దువాన్ని ఒక బ్రదర్ లాగా చూసేదానివి, నీకు ఆ విషయం అసలు గుర్తుందా లేదా, అయినా నువ్వు ఇంకా చాలా చిన్న పిల్లవి, నీకు ప్రేమ ఏదో అట్రాక్షన్ ఏదో కూడా తెలీదు, సరే నువ్వు పడుకో, మనం దీని గురించి రేపు మాట్లాడదాం అని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లూసీ ఒక పార్క్ దగ్గరికి వెళ్ళి నైట్ వాళ్ళ అమ్మ చెప్పింది ఆలోచిస్తూ ఉంటుంది. ఆ టైంలోనే దువాన్ అక్కడికి వచ్చి ఏంటి అలా ఉన్నావు,
మళ్ళీ నువ్వు మీ అన్నయ్యతో ఏమైనా గొడవ పడ్డావా ఏంటి అని అడుగుతాడు. లూసీ లేదు లేదు అలా ఏం లేదు కానీ నెక్స్ట్ ఇయర్ నాకు 20 ఇయర్స్ వస్తాయి. అప్పుడు నీకు 26 ఇయర్స్ అవుతాయి కదా. సో ఇంత ఏజ్ గ్యాప్ ఉన్న మనం హ్యాపీగా ఉండగలుగుతామా? లేక నేను చిన్న పిల్లనని ఏమైనా ఫీల్ అవుతావా నువ్వు అంటూ అడుగుతుంది. దాంతో ధువాన్ నేను నీ ఏజ్లో ఉన్నప్పుడు నువ్వు నాకు చాలా చిన్నపిల్లలాగే కనిపించావు, కానీ ఇప్పుడు నువ్వు నాకు ప్రిన్సెస్లా కనిపిస్తున్నావు అంటూ బాగా పొగిడేస్తాడు. నెక్స్ట్ ధువాన్ లూసీ ఫాదర్ని మీట్ అవ్వడానికని వెళ్తాడు. అప్పుడే తను వాళ్ళ నాన్న హెల్త్ గురించి అడుగుతాడు. దాంతో ధువాన్ నాన్నకి ఇప్పుడు బాగుంది, పర్వాలేదు, కానీ క్యూర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంటాడు. నెక్స్ట్ లూసీ వాళ్ళ నాన్న నువ్వు లూసీని లవ్ చేస్తున్నావని ఈ మధ్య తెలిసింది. లూసీ నీకంటే చాలా చిన్నపిల్ల, తనకి లవ్ అంటే ఏంటో అంతగా తెలీదు. నువ్వు చిన్నప్పటి నుండి తనని చాలా కేర్గా చూసుకునేవాడివి, కానీ ఇప్పుడు ఇది ఇలా కాదు అంటే తను కూడా చాలా బాధపడుతుంది. అప్పుడు కూడా ఆన్లైన్ బాయ్ ఫ్రెండ్ అని బ్రేకప్ అని చాలా ఫీల్ అయ్యి దాని నుండి బయటికి రావడానికి 2 ఇయర్స్ పట్టింది. ఇప్పుడు ఇది కూడా కాదంటే ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది అంటాడు. నువ్వంటే మా అందరికీ ఇష్టమే, కానీ నేనేం చెప్తున్నానా అనేది కొంచెం అర్థం చేసుకో. ఒక ఆడపిల్ల తండ్రిగా ఇంతకంటే నీకు నేనేం చెప్పలేను. నువ్వు కొంచెం లూసీకి దూరంగా ఉంటే మంచిది అని ధువాన్తో చెప్తాడు. దాంతో ధువాన్ చాలా బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ లూసీతో వాళ్ళ నాన్న నేను ఈరోజు ధువాన్తో మీ ఇద్దరి గురించి మాట్లాడాను. వాళ్ళ నాన్నకి హెల్త్ సరిగా ఉండదు, ఫైనాన్షియల్గా కూడా అంతంత మాత్రమే ఉంటుంది. తను నిన్ను సరిగ్గా చూసుకోలేడు. ఒక తండ్రిగా నేను నిన్ను నాకంటే బెటర్గా ఉండే వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నా, కాబట్టి నువ్వు ధువాన్కి దూరంగా ఉండు అంటాడు. అది విని లూసీ నాకు రిచ్ లైఫ్ అవసరం లేదు నాన్న, హ్యాపీగా ఉంటే చాలు. ఇక ధువాన్ గురించి అంటారా, తనేం కావాలని ఆ లైఫ్ కోరుకోలేదు. వాళ్ళ నాన్న చేసిన తప్పుకి ధువాన్ ఏం చేస్తాడు చెప్పండి. తను ఇప్పటికే చాలా స్ట్రగుల్ అవుతున్నాడు నాన్న. అందుకే నేను ధువాన్ని హ్యాపీగా ఉండేలా చేయాలి అనుకుంటున్నా. నేను తన పక్కనుంటే తను చాలా హ్యాపీగా ఉంటాడు నాన్న. అయినా మీరు ధువాన్ని ఇలా మాట్లాడతారనుకోలేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లూసీ ధువాన్కి కాల్ చేసి వాళ్ళ నాన్న అన్న మాటలకి సారీ చెప్తుంది. దానికి ధువాన్ లేదు, మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం, అందుకే అలా మాట్లాడారు. మనం కొన్ని రోజులు వెయిట్ చేసి మీ పేరెంట్స్ని పర్మిషన్ తీసుకొని మళ్ళీ కలుద్దాం అంటాడు. నెక్స్ట్ లూసీ ధువాన్ వాళ్ళ ఊరికి స్టార్ట్ అవుతుంది. అది చూసి వాళ్ళ పేరెంట్స్ నిన్న మేము అలా మాట్లాడినందుకే నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావు కదా అంటారు. దాంతో లూసీ లేదు లేదమ్మా, నేను అలా వెళ్ళట్లేదు, నా మీద ఉన్న ప్రేమతోనే కదా మీరు అలా మాట్లాడారు. కానీ ఈ టైంలో ధువాన్కి ఎవరో ఒకరు తోడు అవసరం, అందుకే నేను వెళ్తున్నా అమ్మా అని ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. అక్కడికి ధువాన్ వస్తాడు. అప్పుడే లూసీ ధువాన్తో నేను స్కూల్ టైం నుండే నేను లవ్ చేస్తున్నాను, ఎప్పుడూ నీతో కలిసి ఉండాలనుకునేదాన్ని. నిజానికి నాకు ఆన్లైన్ బాయ్ ఫ్రెండ్ అని ఎవ్వరూ లేరు. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలియగానే అది నిజమో కాదో తెలుసుకోవాలని నీ దగ్గరికి వచ్చాను. నీతో ఉన్న అమ్మాయిని చూసి నీ గర్ల్ ఫ్రెండ్ అనుకొని నా మనసుని మార్చేసుకున్నాను. కానీ ఇప్పుడు అన్నీ తెలిసాక నిన్ను మళ్ళీ కలిసాక నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. ఎవరో ఏదో అన్నారని నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకు ప్లీజ్, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి ఏడుస్తుంది. అప్పుడే ధువాన్ లూసీని హక్ చేసుకొని నువ్వు ఇంతకాలం నా మీద ఉన్న ప్రేమను ఎలా దాచుకున్నావే, అయినా ఇంతలా ప్రేమించే అమ్మాయి దొరికితే ఎవరైనా వదులుకుంటారా చెప్పు, నువ్వేం కంగారు పడకు, మళ్ళీ నేను మీ పేరెంట్స్తో మాట్లాడతాను అంటాడు. నెక్స్ట్ ధువాన్ తన జాబ్ వదిలేసి లూసీ వాళ్ళ సిటీలోనే ఓన్గా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటాడు. దాంతో అతను తన బాస్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి తనతో చెప్పి నేను లూసీ కోసం వెళ్ళిపోతున్నా అని తన రిజైన్ లెటర్ ఇచ్చేస్తాడు. నెక్స్ట్ ధువాన్ హాస్పిటల్లో ఉన్న తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళ అమ్మని గుర్తు చేసుకొని ఏడ్చేస్తాడు. తర్వాత వాళ్ళ నాన్నతో అమ్మ చివరి రోజుల్లో మీ గురించే తలుచుకొని చాలా బాధపడుతూ చనిపోయింది నాన్న, ఇప్పుడు మీరు కూడా లేకపోతే నేను అనాథలా అయిపోతాను, అందుకే ప్లీజ్ మీరు ఎలాగైనా నార్మల్ అవ్వండి నాన్న అంటాడు. అప్పుడే తను తన వేళ్ళని కదిలిస్తాడు. నెక్స్ట్ లూసీ దగ్గర తన ఫాదర్ గురించి చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతాడు. ధువాన్ లూసీని వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి లూసీ గురించి చెప్తాడు. తర్వాత వాళ్ళ సిటీకి బయలుదేరుతాడు. అప్పుడే లూసీ కూడా సెండ్ ఆఫ్ కోసం ఎయిర్పోర్ట్కి వస్తుంది. లూసీ సిటీలో ధువాన్ ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తాడు. ధువాన్ తనకి గేమింగ్స్ మీద ఉన్న నాలెడ్జ్ తోటి ఒక గేమింగ్ కంపెనీ స్టార్ట్ చేసి బాగా డెవలప్ చేస్తాడు. అలా 6 మంత్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఒకరోజు ధువాన్ లూసీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తన లవ్ గురించి మాట్లాడి
ఎలాగైనా వాళ్ళని కన్విన్స్ చేసి తన లవ్‌ని ఒప్పుకునేలా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళు కూడా చేసేదేం లేక ఒప్పేసుకుంటారు. నెక్స్ట్ యాన్ డువాన్‌తో "ఇప్పటి నుండి నువ్వే నా చెల్లిని జాగ్రత్తగా చూసుకోవాలిరా" అని చెప్తాడు. "ఒకవేళ దానికి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకో నేను అస్సలు ఊరుకోను. అలాగే నాకు నా చెల్లంటే ఎంత ప్రేముందో నువ్వంటే కూడా అంతే ప్రేముందిరా. నువ్వెప్పుడు ఒంటరిని అని అనుకోకు" అంటాడు. అది విని డువాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ లూసీ వేసిన యానిమేషన్ డ్రాయింగ్‌కి ఒక అవార్డ్ వస్తుంది. దాంతో లూసీ కూడా అక్కడికి వస్తుంది. అలాగే దువాన్ కూడా అక్కడుంటే ఎంత బావుంటుందో కదా అనుకుని కాల్ చేస్తుంది. కానీ దువాన్ మాత్రం నేను బిజీ ఉన్నానని కాల్ కట్ చేస్తాడు. కానీ వెనుక నుండి వచ్చి సర్ప్రైజ్ చేస్తాడు. తనని చూసి లూసీ చాలా హ్యాపీ అయిపోతుంది. యాక్చువల్లీ దువానే ఆ సెరమనీకి చీఫ్ గెస్ట్‌గా వస్తాడు. ఆ విషయం లూసీకి ఏమాత్రం ఐడియా ఉండదు. నెక్స్ట్ దువాని స్టేజ్ మీదకి పిలవగానే లూసీ షాక్ అయిపోతుంది. దువాన్ లూసీకి అవార్డు ఇస్తాడు. నిజానికి లూసీ చిన్నతనంలో తనకి దువాన్‌కి మధ్య జరిగిన విషయాలనే డ్రాయింగ్ చేస్తుంది. అది చూసి దువాన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. నెక్స్ట్ లూసీ గ్రాడ్యుయేషన్ డే వస్తుంది. అప్పుడే లూసీ బీచ్ దగ్గరకు వెళ్ళి తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే దువాన్ సడన్‌గా ఆమెకి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. అది చూసి లూసీ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయిపోతుంది. ఆ టైంలోనే లూసీ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడే ఉంటారు. అందరూ కూడా లూసీని, దువాన్‌ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. దువాన్ లూసీకి రింగ్ పెడతాడు. ఆ హ్యాపీలో దువాన్ లూసీని కిస్ కూడా చేస్తాడు. ఆ టైంలోనే ఆమె చిన్నప్పటి నుండి జరిగిన దువాన్‌కి, తనకి మధ్య జరిగిన విషయాలను కూడా గుర్తు చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఈ సీన్‌తో హెడ్ అండ్ లవ్ డ్రామా కంప్లీట్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.